హాయ్ ఫ్రెండ్స్, నేను కెఎస్ వరప్రసాద్, అరుణ్ శివ @ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో ఓజీ పండగ నేను మొన్న ఒక వీడియో చేశాను. మా అభిమానులు అందరూ, మా వ్యూవర్స్ అందరూ చాలామంది చూశారు. ఈరోజు ఓజీ పండుగ మనందరికీ. పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమా. ఆయన ఎంతో చాలా ఉత్సాహంగా కనపడ్డారు. ఈ సినిమాలో నటన చాలా బాగుంది, చాలా బాగుంది. ఈ సినిమా గురించి మనం నటీనటుల గురించి కొన్ని తెలుసుకుందాం, కొన్ని విషయాలు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు, ఇమ్రాన్ హష్మి, ప్రియాంక మోహన్, అర్జున్ దాసు, శ్రీయారెడ్డి, ప్రకాష్ రాజు, షాన్ కక్కర్, అభిమాన్ సింగ్, హరీష్ ఉత్తమాన్, సుబ్రేఖ్ సుధాకర్ గారు, అజయ్ ఘోష్, శ్యాము, రాజేంద్రన్, జీవా, వీళ్ళందరూ నటించారు. అందరూ బాగా చేశారండి. సాంగ్ కూడా, మెలోడీ సాంగ్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ సినిమాని అసలు హై రేంజ్లోకి తీసుకెళ్ళడానికి ఫస్ట్ కారణం తమన్ గారు మరి మ్యూజిక్ ఎలా కొట్టారనేది తెలియదు. మన థియేటర్లో కూర్చున్న మనకు ఆ మ్యూజిక్ వలన ఒక బ్లడ్లో మనలో ఒక రకమైన ఉత్సాహం అనేది కనబడుతుంది, మనకి వస్తుంది. అంత ఊపు అనమాట. ఎంత ఏజ్లో ఉన్న వారికైనా సరే ఆ మ్యూజిక్ అనేది కొద్దిగా వయసు తగ్గిస్తుంది. అంత హుషారుగా, ఎంతో మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. మ్యూజిక్ అనేది బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్, బీజిఎం కూడా చాలా బాగా ఇచ్చారు. ముఖ్యంగా దర్శకుడు గారి గురించి చెప్పాలి అంటే సుజిత్ మన పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని అని తెలుసు. కానీ ఆయన సినిమా మొత్తం డైరెక్షన్లో ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమాని డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మనకి చక్కగా కనబడుతుంటుంది. ప్రతి ఫ్రేమ్లో పవన్ కళ్యాణ్ గారిని ఎంతో అందంగా చూపించారు, చాలా బాగా చూపించారు. అసలు ఇంటర్వ్యూల ముందు వచ్చే ఒక 20 నిమిషాల సీన్ అనేది అసలు అదిరిపోయింది. ఆయన టేకింగ్ కానీ ఏదైనా సరే, గ్రాఫిక్స్ అన్నీ బాగున్నాయి. అసలు ఎక్కడికక్కడ చాలా గొప్పగా తీశారు సినిమా అనేది. అందరి నటన చాలా బాగుందండి, బాగా తీశారు. ఇది ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ. జనరల్గా మన ప్రేక్షకులందరూ ఏం చెప్తారంటే ఆ కథ బాగాలేదు, ఈ కథ బాగాలేదు, అలా అని ఇలా అని ఏదో చెబుతుంటారు. అది మన రివ్యూవర్స్ చెప్తారు, ప్రేక్షకులు కాదు. ఈ రివ్యూవర్స్ చెప్పేటప్పుడు రివ్యూవర్స్కి అసలు మామూలుగా లోకంలో కథలని ఎన్ని ఉంటాయి. కుటుంబ కథ, ఒక యుద్ధాల గురించి, గ్యాంగ్స్టర్లు యుద్ధాలు రెండో ఒకటే. అలాగే కుటుంబ కథలు, ప్రేమించుకోవడాలు, లవ్ సినిమాలు, ఈ జానపదం, హర్రర్ సినిమాలు, ఇలా కొన్ని జోనర్స్ ఉంటాయి. ఇది తప్పించి ఇంకా ఎక్కడ తీస్తారండి సినిమాలు అనేది. ఇది ఆ సినిమాలతో ఈ సినిమాలతో పోల్చుకోకుండా వెళ్ళి థియేటర్లోకి వెళ్ళి కూర్చొని మనం ఇచ్చిన డబ్బులకి వాళ్ళు చేసేది కోట్లు ఖర్చు అండి. ఈ సినిమాకి 235-250 కోట్లు ఖర్చు అయింది అంటున్నారు. మరి మనం 2.5 గంటలకి అంత ఖర్చు పెడుతున్నారు అంటే అసలు ఒక నిమిషానికి ఎంత ఖర్చు అయింది, దాన్ని బట్టి మీరు చూడండి. ఒక సినిమా తీయడానికి ఎంత ఖర్చు అయింది. అది ఎలా అయినా అవనియండి, దర్శకులు, నిర్మాతలు, ఎవరు పారితోషికాలతో అయినా సరే. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరూ సినిమా చూసేవారు విమర్శించే ముందు వారికి వారు ఆలోచించుకోవాలి. ఇప్పుడు నోరుంది కదా అని మనం విమర్శిస్తే అది అవ్వదు కదా. రేపు ఎవరి హీరోలైనా ఎవరైనా అంతే. కాబట్టి ఏంటంటే విమర్శలు కాదు, ఆ సినిమాలో నటీనటులు బాగా చేశారా లేదా, ఎలా చేశారు అని మనం అభిప్రాయంగా ఉంచుకోవాలి. అది మీడియాలోకి వచ్చి వ్యక్తీకరించి ఆ సినిమాలకి, నిర్మాతలకి పరోక్షంగా ఇబ్బంది కలిగే విధంగా అనేది ఉండకూడదు. అది నా అభిప్రాయం, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే సినిమా అనేది ఒక వ్యాపారం లాంటిదే. వ్యాపారమే పరోక్షంగా. ఎంటర్టైన్మెంట్లో బిజినెస్, దానిలో తప్పే ఉంది. దానిలో వాళ్ళు ఖర్చు పెట్టి, ఇప్పుడు మనం ఉన్నామండి, ఒక షర్ట్ వేసుకుంటాం. షర్టు మనం 100-200 పెట్టి కొనుక్కోవచ్చు, 2000 పెట్టి కొనుక్కోవచ్చు, ఇంకా కాస్ట్లీ పెట్టి కొనుక్కోవచ్చు. కానీ వేసుకునే మనిషిని బట్టి, అతను అలంకరణ బట్టి ఆ షర్టుకి విలువ అనేది వస్తుంది. అలాగే సినిమా కథ, హీరోని బట్టి ఆ పెట్టుబడికి విలువ అనేది వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సినిమా సుజిత్ అనేది, అతను మనం ఎంత చెప్పుకున్నా సుజిత్ గారిని తక్కువే. అసలు చాలా బాగా డైరెక్షన్ చేశాడండి. అతను కుర్రవాడు, యంగ్స్టర్. ఆయన కుర్రోడ్లా చేశాడు అనమాట డైరెక్షన్ అనేది. ఎందుకంటే థియేటర్ బయటకు వచ్చిన తర్వాత కుర్రోళ్ళు అసలు మామూలుగా కాదు, అంత హుషారుగా బయటకు వచ్చారు. కారణం సుజిత్. అది ఒక అభిమానిగా తీయడం వల్ల సినిమా పవన్ కళ్యాణ్ గారిని
ఒక 20 సంవత్సరాల క్రితం ఖుషీలు వాటిలో ఎంత హుషారుగా చూసాం, ఎంత బాగా చూపించారు, ఎంత బాగున్నారు. ఈవేళ అంత ఇదిగా చూపించారు. ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారికి నా దృష్టిలో గట్టి సినిమా అనేది ఆయనకి రాలేదు. స్టోరీగా మంచి గట్టి సినిమా రావాలి, ఒక మంచి పవర్ఫుల్ సినిమా రావాలి క్యారెక్టర్. అది దీనిలో ఆ కోరిక అనేది తీర్చాడు సుజిత్ అనేది. ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి సినిమాలు రావాలి, ఇంకా పవర్ఫుల్ సినిమాలు రావాలి. పవన్ కళ్యాణ్ గారి సినీ ప్రస్థానం అనేది ఇంకా సాగాలని అభిమానులందరూ కోరుకుంటున్నారు. అలాగే మనందరం కూడా కోరుకుందాం. అలాగే ఈ సినిమాలో ప్రతి ఒక్కరి నటన బాగుంది. ఆ సినిమాతో ఈ సినిమాతో పోల్చడం కాదండి. ఒక బిర్యానీ ఉందండి, బిర్యానీ ఉంది, బిర్యానీనే, ఎంతమంది వండినా బిర్యానీనే. కానీ దానిలో చేసే మసాలా దినుసులు అవుట్పుట్ అనేది మనిషి చేతిలో తయారీని బట్టి వస్తుంది. అలాగే సినిమా అయినా సరే అన్నీ గుబాళించి అన్నీ చక్కగా సాంగ్స్ అన్ని రకాలుగా టెక్నికల్ వర్క్ అంతా బాగుంటే సినిమా అనేది అవుట్పుట్ అనేది బాగా వస్తుంది. అంతే కదా. అది సుజిత్ అనేది 100% చేయగలిగాడు ఆయన. కాబట్టి ఈయన భవిష్యత్తులో ఇంకా మంచి చిత్రాలు తీయగలిగే అవకాశం అనేది ఆయనకు ఉంది ఖచ్చితంగా. అసలు ఆ సీన్స్, ఫైట్ సీన్స్ అవన్నీ కంపోజింగ్ అనేది ఎంత న్యాచురల్గా ఎంత ఇదిగా తీశాడు అంటే మనం చూస్తున్న తెలుగు సినిమా అయినా అని అనిపించే విధంగా తీశారు. క్లైమాక్స్ కూడా అద్భుతంగా, క్లైమాక్స్ ముందు 20 నిమిషాలు కూడా అద్భుతంగా ఉంది. సినిమా రేటింగ్లు అనేది నేను అసలు ప్రాముఖ్యత ఇవ్వనండి. రేటింగ్ అనేది ఇవ్వకూడదు ఎవరు, నా ఉద్దేశంలో. సినిమా గురించి అభిప్రాయం చెప్పడమే హక్కుగా భావించాలి. రేటింగ్ చెప్పడానికి దానికి సమస్య ఉందండి. ఇప్పుడు మనం ఒక బట్టల కొట్టుకు వెళ్తాం, ఒక వస్తువు కొనుక్కుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత లైట్ల వెలుగులో అన్నీ చూస్తాం, నచ్చుతుంది. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు చూసి ఇది బాగాలేదు, అది బాగాలేదని, తర్వాత మన ఇంటికి వచ్చిన తర్వాత అది బాగాలేదు అనేది కరెక్ట్ కాదు కదా. నచ్చింది తీసుకున్నావు, అలా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అభిమానంగా ఉంచుకోవాలి. ఎందుకంటే మనం మాట్లాడే మాటల వలన, మనం చేసే వీడియోల వలన, మనం పెట్టే రివ్యూల వలన ఎన్నో కుటుంబాలు ఉన్నాయండి. ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు పైరసీ ఉంది. వీడియోని పైరసీ చేసి సినిమాలని పెట్టడం వలన ఎంతమంది కుటుంబాలు ఇవాళ కోల్పోయి, ఎన్ని థియేటర్లు మూతపడిపోయాయండి. ఒక థియేటర్కి ఎంతమంది వర్కర్స్ ఉండేవాళ్ళండి. టికెట్లు ఇచ్చేవాళ్ళు కానించి, మేనేజర్లు కానించి, అసిస్టెంట్ మేనేజర్లు, పనివాళ్ళు, కూర్చేవాళ్ళు, అందరు కానీ వందల మంది బతికేవాళ్ళు ఒక థియేటర్ మీద. సింగిల్ థియేటర్స్ అన్నీ పోయినాయి. బట్ మల్టీప్లెక్స్ ఏంటంటే వాళ్ళకి కాంప్లెక్స్ ఆదాయాలు, ఇతర వాళ్ళు కూడా బొట్టబొట్టి ఇది అవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు సినిమా విజయానికి, ఈ ఓజీ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు వ్యూవర్స్ ప్రతి ఒక్కరు ఈ విజయాన్ని ఇంత గొప్పగా అందించారు. ఎందుకంటే ఒక సినీ పరిశ్రమలో ఒక వారం రోజుల నుంచి 10 రోజుల నుంచో ఓజీ ఫీవర్ అనేది స్టార్ట్ అయింది. అంత గొప్పగా అనేది సినిమా ఆయన బజ్ క్రియేట్ చేశారు సుజిత్ గారు. మామూలుగా కాదు, చాలా గ్రేట్ ఆయన చెప్పుకోవాలి. అది ఖచ్చితంగా ఆయన అనుకున్నట్లుగా అది వర్కౌట్ అయింది. బాగుంది సినిమా. థ్యాంక్స్ అండి, హెడ్స్ ఆఫ్ అండి మీకు సుజిత్ గారు. అలాగే తమన్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలా హీరోయిన్ని కూడా ఆమె పాత్ర సరిపడా చేశారు. సెంటిమెంట్ కూడా సరిపడా ఉంది. కానీ ఎలా ఉంటుందంటే, మనం గబగబా పరిగెత్తుతా వెళ్ళే టైంలో మనం ఫుడ్ తీసుకుంటే ఎలా ఉంటుందండి, కంగారుగా తింటాం. అదే స్టాపీగా తింటే మామూలుగా ఉంటుంది. ఇది అంతే. ఈ యాక్షన్ సినిమాలో ఈ సెంటిమెంట్ అనేది మనకు అలా అనిపిస్తుంది. కానీ మనం ప్రశాంతంగా చూస్తే సినిమా చాలా బాగుంది. స్టోరీ లైన్ కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. నా ఉద్దేశం ప్రకారం ప్రతి ఒక్కరు చూడండి. సినిమా చూడాలి. ఫ్యామిలీతో చూడొచ్చు, ఏమవుతుంది. ఇలా పిల్లలు టీవీలో చూడట్లేదు, వాళ్ళకి కావాలంటే ఫైటింగ్ డిస్కుని వాళ్ళు మామూలుగా చూస్తూనే ఉంటారు, మామూలుగా ఈ గేమ్స్ అనేది పెట్టుకొని. కాబట్టి ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు ఈ దసరాకి సూపర్ డూపర్ హిట్ చేసి ఇది మంచి కలెక్షన్లో నిర్మాతకు రావాలని కోరుకుంటూ, ఈ సినిమాని తీసిన నిర్మాత గారికి, దర్శకుడు గారికి, ప్రతి ఒక్కరికి, ప్రతి టెక్నీషియన్కి పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈ ఓజీ అనేది దే కాల్ హిమ్ ఓజీ నిన్న అంటూ ఏమన్నారంటే, ఇది దే కాల్ హిమ్ ఓజీ కాదు, ఓజీ అంటే ఒరిజినల్ గాడ్ అని అన్నారు నారా లోకేష్ గారు. గౌరవనీయులు మన మంత్రి గారు నారా లోకేష్ గారు. మరి అన్నట్లే ప్రజల అభిమాన దేవుడు మన పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి సినిమా వచ్చిందని మనం అందరం సంతోషిస్తూ, ఈ సినిమాని మంచి కలెక్షన్తో ముందు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ కేఎస్ ప్రసాద్, అనిల్ శివాయ్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.